నువ్వు పోరు, ఆగు, నువ్వు ఆగు. ఆగు, ఏం చేయరు రావు మీడయ్యిరా ఛార్జింగ్ బంద్ కానీ నీ పడతా అత్తున్నావు. అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కారా. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకైతే తెగ ఆసక్తి చూపిస్తున్నారు వినియోగదారులు. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ వాటిని కొనుగోలు చేసేందుకైతే సబ్సిడీని కూడా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణాన్ని పరిరక్షించేందుకైతే కూడా 2-4 మరియు బస్సులను కూడా రోడ్లపైకి నడిపిస్తున్నారు ప్రభుత్వాలు. అయితే ఇందులో వచ్చిన చిక్కు ఏంటంటే సామాన్యంగా టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. కానీ కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో అయితే మనం చూసుకున్నట్లయితే షాక్ సర్క్యూట్స్ లేదంటే ఎక్కువ హీట్ అయిపోయి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే జరగడం మనం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే వీటిని ఎలా నివారించవచ్చు, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే షాక్ సర్క్యూట్స్ జరగకుండా ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఏం చేయాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఒక టెక్నీషియన్ అయితే ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సాధారణంగా ఇప్పుడు చాలా మంది కొనుగోలు చేసేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కొంతమంది వాహనదారుల్లో అయితే ఒక భయాందోళన అయితే ఒక వాహనాన్ని కొనడానికి అయితే ఇప్పుడు భయపడుతున్నారు. అసలు ఎలక్ట్రిక్ వాహనాల్లో షాక్ సర్క్యూట్ రావడానికి కారణం ఏంటి? వెహికల్ హెవీ స్పీడ్లో నడిపేసి ఆన్ ది స్పాట్ పక్కనే వచ్చేసి ఛార్జింగ్ పెట్టడం, లేదా హెవీ టెంపరేచర్లో పార్క్ చేయడం వెహికల్స్. రిమూవల్ బ్యాటరీస్ ఉంటాయి, రిమూవల్ బ్యాటరీస్ మనం తీసి ఛార్జింగ్ పెట్టే ఆ ప్రక్రియలో షార్ట్ సర్క్యూట్ కావడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మామూలుగా స్పార్క్ వచ్చేసి మంటలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మామూలుగా ఒక బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉండాలి, ఎంత పవర్ తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి? బ్యాటరీ కెపాసిటీ అంటే విత్ ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వెహికల్స్కి. వాటి ప్రకారం మనం కంట్రోల్ చేసుకొని స్టెప్లైజర్ పెట్టుకొని వాడుకోవడం. ఓవర్ హీట్ అంటే పవర్ సప్లై రావడం వల్ల అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి, వోల్టేజ్ ఎక్కువ రావడం. అంటే మామూలుగా బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఎన్ని కిలో వాట్స్ ఉంటుంది? 3 కిలో వాట్ ఉంటుంది, 4 కిలో వాట్ ఉంటుంది, 2 కిలో వాట్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది మోడల్ బట్టి, వాళ్ళ ప్రైజ్ని బట్టి, వాళ్ళ వెళ్ళే స్పీడ్ను టైప్స్ ఉంటాయి. దానివల్ల మనం ప్రైస్ కొనుక్కుంటాము. అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, 3, 4 to 5 అలా. అంటే మామూలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకోవచ్చు, చాలా చోట్ల జగిత్యాలలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి. అవి అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే ఓవర్ స్పీడ్ ఉంటుంది, టెంపరేచర్, టర్మినల్స్ ఓవర్ హీట్ అయిపోవడం వల్ల, ఆన్ ది స్పాట్లో ఛార్జింగ్ పెట్టడం వల్ల, సడన్గా వెళ్ళేసి వచ్చి ఛార్జింగ్ పెట్టడం. మన వెహికల్ అనేది డ్రైవ్ వచ్చిన ఒక 10-15 minutes తర్వాత ఛార్జింగ్ అనేది ఇన్పుట్ అనేది ఇవ్వాలి. లేదంటే ఆ ఓవర్ కరెంట్ వల్ల అనేది స్పార్క్ రావడం జరుగుతుంది, దానివల్ల ఫైర్ అవడం జరుగుతుంది. లేదంటే ఫిజికల్గా ఏమైనా హీట్ రావడం, మంట బయట అట్టుజలు రావడం కానీ అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మామూలుగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎలాంటి బ్యాటరీస్ ఉంటాయి, ఏ కంపెనీ బ్యాటరీ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే చాలా బాగుంటాయి. అంటే ఎలాంటి స్పార్క్ రాని, ఎలాంటి అంటే పేలడం కానీ కాలడం కానీ ఏమైనా జరగవు. అవి మైలేజ్ కూడా బాగా వస్తుంది, లైఫ్ వస్తుంది వెహికల్స్. చాలా వెహికల్స్ ఉంటాయి. మేము చేసిన దానిలో అయితే లిథియం అయాన్స్ బ్యాటరీస్ అయితే మేము వర్క్ చేసిన దానిలో లిథియం అయాన్స్ అవి లైఫ్ వస్తుంది. ఓకే, అంటే మామూలుగా ఎలాంటి వాహనాలు తీసుకుంటే, అంటే వినియోగదారులు ఎలాంటి వాహనాలు తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి? లోకలీ కాకుండా మంచి బ్రాండ్ ఉన్నాయి తీసుకోవాలి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకోవాలి. లోకలీ అయితే రిమూవల్ బ్యాటరీస్ ఉంటాయి వాళ్ళకి, అది మనం తీసి పెట్టుకోవాలి. బయటకు తీసి వాటికి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పెట్టే ప్రక్రియలో ఏమైతే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫిక్స్డ్ బ్యాటరీస్ ఉంటాయి, ఫిక్స్డ్ బ్యాటరీస్కి అయితే ఎలాంటి ఛాన్సెస్ అనేవి ఉండవు. మ్యాక్సిమం కాలిపోవడం చేయడం అలా జరగదు, స్పార్క్ రాకుండా ఉంటే చాలు. ఫైర్ అనేది జరిగినప్పుడు ఆన్ ది స్పాట్లో కొంచెం డిస్టెన్స్ దూరం వెళ్ళిపోయి, ఎందుకంటే బ్యాటరీ అది ఎలా రెస్పాండ్ అవుతుందో మనకు తెలియదు, పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఒకసారి స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం ఫైర్ అసిస్టెన్స్, ఫైర్ ఇంజన్ కాల్ చేయడం కానీ, లేదంటే మెయిన్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎండలో పెట్టకుండా ఉంటే చాలు, నీడలో పార్క్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే వినియోగదారులకు ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని మీరు చెప్తున్నారు? ఖచ్చితంగా మనము బ్యాటరీ అనేది తగ్గించకూడదు, 20% కన్నా మీ బిలో మెయింటైన్ చేయకూడదు. మరీ 100 కూడా ఎక్కువ పెట్టేసి వదిలేయకూడదు. ఈ 90-95 బ్యాటరీ ఫిల్ అయిందంటే వదిలేసేయాలి.
పవర్ అనేది ఆటోమేటిక్గా ఆపేసేయాలి. ప్లస్ ఎండలో పార్క్ చేయకూడదు. ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. మరి టాప్ స్పీడ్ టచ్ చేయాలని టాప్ స్పీడ్ వెళ్ళేసి ఒకటేసారి సడన్గా ఇంటికి వచ్చేసి ఛార్జింగ్ పెట్టేసి ఛాన్సెస్ అలా చేయకూడదు. వర్షాకాలంలో ఏమైనా ప్రమాదాలు వర్షాకాలం కూడా ఎలాంటి ఉండవు. మాక్సిమం 100% ఎలాంటి వర్షం కొట్టినా కానీ వెహికల్ కన్నా ఎలాంటి కాదు. మన వాటర్ ప్రూఫ్ అయితే మాక్సిమం ఉంటుంది. మనం ఏ వెహికల్ అయినా ఎలక్ట్రిక్ వెహికల్ అయినా మామూలుగా పైన వాటర్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ ఓవర్ స్పీడ్లో వాటర్లో ముంచేసి చేయడం, అదే నైట్ అంతా వర్షంలో ఉన్నా కానీ పెట్టుకోకూడదు. జస్ట్ మీకు పెట్టేసి పక్కన పెట్టేసి కడిగేసి పక్కన పెట్టేస్తే ఓకే అవుద్ది. కానీ నైట్ అంతా ఉంచుకోకుండా బెటర్. అంటే మామూలుగా వర్షం అదే మామూలుగా నీరు తాగినా కూడా ఎలక్ట్రిక్ షాక్ కొట్టే అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎలక్ట్రిక్ వాహనాలు వాటర్లో తడిసినప్పుడు ఎట్లాంటి ప్రమాదాలు జరగవా? మ్యాక్సిమం జరగవు. డిపెండ్స్ అప్ కంపెనీని మన ఏమంటారు కంపెనీ మోడల్. మనకి మోటార్ కంట్రోల్ మోటార్ టర్మినల్స్ వస్తాయి. ఆ టర్మినల్స్ కానీ వాటర్ టచ్ కాకుండా ఉంటే ఏ వెహికల్ అయినా బాగానే ఉంటుంది. ఆ వాటర్ అనేది టచ్ కాకుండా ఉండే మోడల్స్ తీసుకుంటే బెటర్. చాలా వెహికల్స్ లోకల్ వెహికల్స్కి మొత్తం బయటే మనకి మోటార్ కానీ మోటార్ కంట్రోల్స్ కానీ టర్మినల్స్ కానీ బయటే కనబడుతుంది. అలాంటి వెహికల్స్కి అయితే వాటర్ అనేది కొట్టుకోకుండా ఉంటే బెటర్. వర్షంలో కూడా పెట్టుకోకుండా బెటర్. ఓకే, రైట్. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే వాహనదారులు అయితే కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటించాలి. తిరిగిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ హీట్లో ఉంటుంది, తిరిగిన తర్వాత వచ్చి హీట్లో ఉంటుంది కాబట్టి వెంటనే పెడితే బ్యాటరీ షాక్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరొక విధంగా వెంటనే కూడా పవర్ కన్జంప్షన్ అంటే పవర్ ఎంత కూడా మన బ్యాటరీకి కన్జంప్షన్ అవుతుంది అనేది కూడా గమనించాల్సిన పరిస్థితి వాహన వినియోగదారులకైతే ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉండదు. ఎండాకాలంలో మాత్రం కంపల్సరీ నీడకే పెట్టుకోవాలి. ఎండకు పెడితే కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అయితే మనతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన టెక్నీషియన్ అయితే తెలుపుతున్నారు. రిపోర్టర్ సంతోష్ కుమార్, ఏబీపీ దేశం, కరీంనగర్ నుంచి.